ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఆస్కారం ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధం, రాజగోపాల్ రెడ్డి గారితో అడుగులు అడుగు వేసినటువంటి కార్యకర్తలు, ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీకు అండగా ఉంటాం, నిండు మనసుతో ఆశీర్వదిస్తాం బిడ్డ అని చెప్పి గత 2 నెలలుగా మాకు అర్థమవుతా ఉంది. వారితో పాటుగా మేము గ్రామాలకు తిరుగుతున్నప్పుడు ఒకటే ఒక మాట అంటుంది, బిడ్డ ఆయన రాజీనామా చేసింది మా కోసమే అని చెప్పి బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే 3.5 సంవత్సరాలుగా నిండు శాసనసభలో మునుగోడు అభివృద్ధి గురించి అడగని సందర్భం లేదు. అంతేకాదు కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నది. వారికి కాంట్రాక్ట్ అనుభవం ఉంది కాబట్టి కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, లెక్కలతో సహా ఆధారాలతో సహా వారు మాట్లాడుతున్నప్పుడు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసింది తప్ప దానికి సమాధానం చెప్పే దమ్ము ఆనాడు వాళ్ళు లేకుండే. ఈ 3.5 సంవత్సరాలు అడిగి అలసిపోయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు నా మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవాలంటే హుజురాబాద్ నా ఎన్నికల సందర్భంగా ఎట్లయితే ప్రజానీకానికి లాభం జరిగిందో అన్ని విధాల నాకు కూడా లాభం జరిగేటట్టు ఉంది. గతంలో ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా కూడా నాగార్జున సాగర్ కావచ్చు, అది హుజూర్ నగర్ కావచ్చు, అది హుజురాబాద్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి నారాయణ ఖేడ్ కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి గారే స్వయంగా మంత్రులందరినీ కూడా అలర్ట్ చేసి, అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి, ఏదంటే ఆ జీవో, రోడ్డు అంటే రోడ్డు, మోరు అంటే మోరు, కుల సంఘాల భవనం అంటే కుల సంఘాల భవనాలు, ఈ హుజురాబాద్ తోటి అది పరాకాష్ఠకు వచ్చింది. అంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామా చేసినా, ఎక్కడైనా బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు భవనాలకు అభివృద్ధికి మాత్రమే పరిమితమయ్యేది. ఆ ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో పెండింగ్ బిల్లులు ఏమైనా ఉంటే, పెండింగ్ పెన్షన్లు ఏమైనా ఉంటే, పెండింగ్ పనులు ఏమంటే కూడా మొత్తం చేసేవాళ్ళు. కానీ హుజురాబాద్ ఎన్నికలలో నాలాంటి వారిని గొంతు నులపాలని, ఉద్యమకారుని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వద్దని, అడుగు పెడితే తట్టుకోలేమంటుంది దాంతో ఏదైనా ఇవ్వండి, ఎంత దుర్మార్గాలకైనా పాల్పడండి, కానీ ఈటల రాజేందర్ మాత్రం ఓడగొట్టి నాకు రావాలని చెప్తే వాళ్ళు ఎన్నెన్ని చేసిండ్రో మీరు చూసిండ్రు. దళిత బంధు 2 లక్షల కోట్ల రూపాయల స్కీమ్ అక్కడే లాంచ్ చేయబడ్డది. అనేక రకాల అభివృద్ధి జరిగినప్పుడు రాజగోపాల్ గారు ఒకటే నన్ను అరే నీ పనే మంచిగుంది, మళ్ళీ 10 ఏళ్ళ వరకు నీ హుజురాబాద్లో ఏ పని లేకుండా అన్ని పనులు చేయడమే కాకుండా నువ్వు ముఖ్యమంత్రి అయితే కూడా ఈ దళిత బంధు ఇస్తువో లేదో కానీ బ్రహ్మాండంగా దళిత బంధు వచ్చింది, ఇవి నాకు కూడా వస్తాయి కదా అన్నాడు. 100% వస్తుంది. మునుగోడు ప్రజలు వాళ్ళ అధికారం, అది ఓటు హక్కనేది, అది ఎన్నిసార్లైనా వేయగలిగేటువంటి సత్తా ఉన్న వాళ్ళు 10 సార్లైనా వేయగలిగే సత్తా ఉన్నాడు కాబట్టి అది అరిగిపోయేది కాదు ఓటు, అది కరిగిపోయేది కాదు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు మీరు కూడా రాజీనామా చేయండి, బ్రహ్మాండంగా ప్రజలకు లాభం జరుగుతుంది. మరీ ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఇది కొంత వెనుకబడ్డ ప్రాంతం కూడా కాబట్టి మరింత లాభం జరిగే ఆస్కారం ఉందని చెప్పి మీరు డిస్కస్ చేసుకున్నప్పుడు మునుగోడు ప్రయత్నించిన అధికారం కాబట్టి వాళ్ళ కోసమే కాబట్టి తప్పకుండా రాజీనామా చేస్తా అని చెప్పి రాజీనామా చేశాను. రాజీనామా చేసిన తర్వాత ఇవాళ ఇంటింటికి తిరుక్కుంటా అభివృద్ధి గురించి మాట్లాడమే కాకుండా పెన్షన్లు అన్ని ఇచ్చారు. అంటే 3.5 సంవత్సరాలుగా 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తానన్న కేసీఆర్ గారు 3.5 ఏళ్ళు మొండి చేయి ఇచ్చి ఇవాళ మునుగోడు ఎన్నికలు రాగానే ఒక మునుగోడులో ఇస్తే నన్ను అపార్థం చేసుకుంటారు, అపహాస్యం చేస్తారని దాంతో మొత్తం తెలంగాణకు 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్లు వచ్చినాయి.
రాజగోపాల్ రెడ్డి గారి ఒక మునుగోడు ఎన్నిక వారి రాజీనామా దెబ్బకు మొత్తమే తెలంగాణ ప్రజానికానికి మాత్రం 5 లక్షలు మరి 10 లక్షలు వాళ్ళు లెక్క చెప్పాలి. ఒక 10 లక్షల పెన్షన్లు భర్తలు చనిపోయినటువంటి ముసలి తల్లులకి, భర్తలు వదిలిపెట్టినటువంటి ఒంటరి మహిళలకి, విధి వంచనకు గురై యాక్సిడెంట్ అయి జీవచావల్లో పడినటువంటి వాళ్ళకి, అదేవిధంగా 52 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇవాళ నిజంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్లు పొందే వాళ్ళంతా కూడా రాజగోపాల్ గారిని గుర్తుపెట్టుకోవాలి. ఒక మునుగోడులో పెన్షన్ పొందిన మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా. రెండవ మాట ఏంటంటే 8.5 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు 6% మాత్రమే రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి. ఒకవేళ తెలంగాణ వస్తే కనుక 9% మినిమం రిజర్వేషన్ వస్తుంది. 10% కూడా వచ్చే ఆస్కారం ఉంది కాగితపు లంబాలను కలిపితే. అదేవిధంగా మహబూబ్నగర్లో ఉన్నటువంటి బోయ కులస్తులను కలుపుతా అని చెప్పాడు. 8.5 సంవత్సరాల కాలంగా కేవలం తీర్మానం చేసి ఢిల్లీ సర్కార్ మీద వేసింది తప్ప ఎన్నడూ కూడా దాని గురించి పరిశీలించిన పాపన పోలే. మేము చాలాసార్లు గిరిజన సంఘాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, యువకులంతా కూడా డిమాండ్ చేశారు, రాజ్యాంగబద్ధంగా మాకు రావాలి ఇది, దీన్ని ఎక్కడ రాజ్యాంగ సవరణ చేయాల్సిన అక్కర్లేదు, కేంద్ర ప్రభుత్వం అక్కడ కూడా లేదు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా నో ఇది నా పరిధిలో లేదని చెప్పాడు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ రాజ్యాంగాన్ని మార్చలే, ఏ కొత్త జీవో ఇవ్వలే, ఒక్క మాట కూడా చెప్పలే. మరి 8.5 సంవత్సరాల తర్వాత ఎందుకు ఇలా గిరిజనుల కోసం 10% రిజర్వేషన్లు పెడుతుండో వారే చెప్పాలి. 2 కారణాల కోసమై ఉండాలి. నాకు తెలిసి ఈ మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారి గెలుపులో రేపు గిరిజనుల ఓట్లు ప్రధానమయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి 33 తండాలలో దాదాపు 16-17 వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్ల మీద కన్నుబడి కేసీఆర్ గారికి ఈ ఓట్లను కొల్లగొట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ ఇది ఇచ్చుండాలి. లేకపోతే ఇది అయ్యేదా, ఒకవేళ ఇది నిజంగానే రేపు అయ్యేదా కాదా అంటున్న అనుమానం ఆయనకు ఉంటే మోసం చేయడం కోసమే ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళకైనా ఇవాళ మునుగోడు ఎన్నికల సందర్భంలో మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థి లోకానికి, యావత్ తెలంగాణ గిరిజన యువకులకి ఆ రిజర్వేషన్ రావడం అనేది సంతోషం. దానికి కారణం తప్పకుండా ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారిగా మనం గుర్తుపెట్టుకోవాలి. మూడోది ఇవాళ మా రవీంద్రనాథ్ గారు ఇక్కడ ఉన్నారు. గిరిజనుల కోసం గిరిజనుల కోసం నా హుజురాబాద్లో అక్కడ గిరిజనుల ఓట్లు లేవు. హుజురాబాద్లో గిరిజన ఓట్లు లేవు కాబట్టి అక్కడ కేవలం దళితుల ఓట్లు మాత్రమే ఉన్నాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో 47,000 దళితుల ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ దళిత బంధు అని చెప్పి 15 లక్షల రూపాయలు చొప్పున ఒకటే కుటుంబం అంటే కుటుంబం పెద్దదైతే తండ్రి, తల్లి, కొడుకు, కోడలు, కొడుకు తన భార్య ఇద్దరుంటే ఇద్దరు కూడా ఇచ్చిండ్రు. అంటే ఒక్కొక్క ఇంట్లో 25 లక్షలు వచ్చిన ఇల్లు ఉన్నది, 35 లక్షలు వచ్చిన ఇల్లు కూడా ఉన్నది. 2 లక్షల కోట్ల రూపాయల స్కీమ్ అలా అనౌన్స్ చేసి నాకు తెలిసి ఇవాళ మొత్తం రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా తర్వాత మొత్తం ఎన్నడూ రానోడు, ఎన్నడూ పలకనీయనోడు మంత్రులు, ఎమ్మెల్యేలు దళిత బస్తీలలో అడ్డబెట్టి బ్రహ్మాండంగా భోజనాలు పెట్టి దావతులు కూడా ఇస్తున్నారా, ఇంకా మొదలైందో లేదో నాకు తెలియదు, కానీ దావతులు ఇచ్చి మీకు కూడా 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు మీకు ఇస్తాము, మీరేం అనుమాన పడకండి, మీరు ఓటు వేస్తే మాకు తెలుస్తుంది, మేము తప్పకుండా మీకు ఇస్తాము అని చెప్పి వాళ్ళకు కూడా చెప్తున్నట. నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైతే నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పటికైనా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున వెంటనే రిలీజ్ చేయాలని, ఇది ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు, మాకైతే అసలే అభ్యంతరం లేదు, బ్రహ్మాండంగా ఇచ్చుకోమని చెప్పి నేను కోరుతున్నాను. మా దగ్గర అదేవిధంగా గిరిజనుల కోసం గిరిజన బంధు అన్నాడు. సరే సంతోషం, నేను అంటున్నా గిరిజన బంధు కూడా అక్కడ ఎట్లయితే పైలట్ ప్రాజెక్ట్ కింద హుజురాబాద్కి ఇచ్చినావో పైలట్ ప్రాజెక్టు కింద మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ ఉన్నటువంటి పేద గిరిజనులందరికీ కూడా అలా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వమంటలేం, మేము ఐపీఎస్ ఆఫీసర్కి ఇవ్వమంటలేం, మేము ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి ఇవ్వమంటలేం, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఇవ్వమంటలేం, పెద్ద పెద్ద భూస్వాములకు ఇవ్వమంటలేం, పేద గిరిజన ప్రజానీకానికి
ఈ రాష్ట్రం చాలా గొప్ప సంపద ఉన్న రాష్ట్రం కాబట్టి, ధనిక రాష్ట్రం కాబట్టి, సంపదకు కొదవ లేదు కాబట్టి, రాజదలుచుకుంటే దెబ్బలకు కొదవ కాదు కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఎన్నికలలోపు మునుగోడు నియోజకవర్గంలో గిరిజనులందరూ కూడా 15 లక్షల రూపాయలు చొప్పున గిరిజన బంధు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయమని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. దీంతో పాటుగా ఇంకో డిమాండ్ ఇవాళ రాజగోపాల్ రెడ్డికి తరఫు నుంచి చేస్తున్నాను నేను. పేదరికానికి కులంతో సంబంధం లేదు. వాళ్ళు గౌడ్స్ ఉండొచ్చు, వాళ్ళు విశ్వకర్మలు ఉండొచ్చు, వాళ్ళు కుమ్మరి ఉండొచ్చు, వాళ్ళు పద్మశాలి ఉండొచ్చు, వాళ్ళు ముదిరాజులు ఉండొచ్చు, వాళ్ళు ఒడ్డెర ఉండొచ్చు, సంచార జాతులు ఉండొచ్చు, గొల్ల కుర్మ ఉండవచ్చు, కాపులు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు కాదు. వాళ్ళు వైశ్యులు ఉండొచ్చు, బ్రాహ్మణులు కూడా ఉండొచ్చు కాక. ఇవాళ పేదవాళ్ళకి పేదరికానికి కులంతో మతంతో సంబంధం లేదు కాబట్టి, రాజకీయాలతో పార్టీతో సంబంధం లేదు కాబట్టి, నీవు బొచ్చడంత సంపద వస్తుందని చెప్పి చెప్తున్నావు కాబట్టి, నిన్ననే మొన్న వరంగల్ నుంచి మాట్లాడాడు. అసలు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇన్ ఇండియా ఇస్ బాంబే అని చెప్పాడు. ఇవాళ హైదరాబాద్ అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ పర్ క్యాపిటల్ కంటే కూడా హైదరాబాద్ పర్ క్యాపిటల్ చాలా ఎక్కువ ఉందని చెప్పి ప్రకటించాడు. ముమ్మాటికి దేశంలో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం, ఆర్థికంగా పురోగమిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నప్పుడు, మరి గింత సంపద ఉన్నప్పుడు ఆ పేదలు నీకు ఏమన్యాయం చేసిండ్రు? ఆ పేదల మీద ఎందుకింత కసి నీకు? ఆ పేదల మీద ఎందుకంత కోపం? అలాంటి పేదవాళ్ళకు కూడా ఒక 15 లక్షల రూపాయలు చొప్పున పేద బంధు ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.